కోసం వెతుకుతున్నారా? ఏమైందక్క? ఏమండి వద్దు. అక్క ఏమైందక్క? ఏం లేదు. ఇక్కడ దిగితే డాక్టర్ క్యాబిన్ దూరం అవుతుంది. ఈయనంత దూరం నడవలేరు. పర్లేదు టైలర్, ఇక్కడే కదా, నడుస్తాను. వద్దండి అన్న, నువ్వు పోనీ. సరే అక్క. అన్నా, ఆటోవాడు ఆ బండిని గుద్దేశాడనా? రే భయ్యా భయ్యా, సారీ భయ్యా. రే రే ఎటు చూసి వెళ్తున్నా? కళ్ళు కనిపించలేదురా? బండిని గుద్దావు? అన్నా ఏం కాలేదన్నా, చూసుకోండి, చూడండి. చూసుకోలేదని చెప్తున్నాడు కదా, గొడవ పడతారంటే నేను మాట్లాడతానుండు. ఎక్కడికి వెళ్తారు? గొడవలంటే చాలు రెడీ అయిపోతారు. ఎఫ్టో మాట్లాడుతున్నాడు కదా, కూర్చోండి. అన్నా సారీ చెప్తున్నాను కదన్నా, ఎందుకన్నా ఎంత లొల్లి చేస్తారు? ఆటోలో పేషెంట్ ఉన్నాడన్నా. నీ కాలు మొక్తాను, వదిలేయన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, వదిలేయన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేయి. ఏ రారా చెయ్యి. పోరాపో. అరే, F2 అంత బతిమలాడుతుంటే వార్నింగ్ ఇస్తారేంటి? నల్లగా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. వాళ్ళకి ఇలా కాదు, నేను మాట్లాడతాను. అయ్యో ఏమండి, వద్దండి. ఏమండి, వదులు టైలర్. అరే నువ్వెందుకు దిగావు భయ్యా? వాళ్ళు వెళ్ళిపోయారులే, నువ్వు వెళ్ళి భయ్యా. వాళ్ళు అలా తిడుతుంటే నువ్వెందుకు ఊరుకున్నావు? వాళ్ళది కూడా తప్పు ఉంది కదా. బైక్ రోడ్డు మీద ఎలా పార్క్ చేశారో చూడు. అయ్యో ఇప్పుడు వాళ్ళతో గొడవ ఎందుకు? ముందు మీరు రండి రండి. ఇప్పుడు ఎలా ఉందక్క? ఎందుకు బతికానా అన్నట్టుందరా. అలా మాట్లాడతావేంటక్క? నీ నోట్లో నుంచి చావు మాట రాకూడదని చెప్పానా లేదా? మరేం చేయమంటావురా? కళ్ళు మూసినా తెరిచినా అదే గుర్తుకొస్తుందిరా. ఇంకొక క్షణంలో నా కొడుకు తాళి కడతాడనగా సుడిగా అలా వచ్చి ఎత్తుకుపోయాడు. నా పరువు గంగలో కలిసిపోయింది. నా కొడుకు బతుకు రోడ్డు పాలైపోయింది. చస్తే ఏది గుర్తురాదు, ఏ బాధ ఉండదు. నిజంగా చచ్చిపోవాలనిపిస్తుందిరా శివుడు. అక్క, ఇంకొకసారి నీ నోట్లో నుంచి చావు మాట వచ్చిందంటే నేను చచ్చినంత ఒట్టే. శివుడు, లేకపోతే ఏంటక్క? 10 ఏళ్ల తర్వాత నీ తమ్ముడు నీ దగ్గరకు వచ్చింది ఈ మాటలు వినడానికి అక్క. ఇక నుంచి నీ కళ్ళల్లో సంతోషమే కనపడాలక్క. దానికోసం నీ తమ్ముడు ఏదైనా చేయడానికి సిద్ధం. అయితే పోయిన నా పరువు తిరిగి రావాలా? నా పరువు తీసిన దాంతోనే నా కొడుకు పెళ్లి జరగాల. అప్పుడే మళ్ళీ నేను సంతోషంగా ఉంటాను. మాటిచ్చాను కదక్క, అది ఎక్కడున్నా తీసుకొస్తాను.
నీ కోరిక తీరుస్తాను. నా మీద నమ్మకం ఉంచక్క. నీ మీద నమ్మకంతోనే ఈ ప్రాణాలు నిలబడ్డాయిరా. అవును, నువ్వే వచ్చావు, నీ పెళ్ళం రాలేదా? అయితే దానికి ఇంకా కోపం పోలేదన్నమాట. అదేం లేదక్క, వచ్చింది. తెలిసిన అబ్బాయికి యాక్సిడెంట్ అయితే ఇదే హాస్పిటల్కి వచ్చారక్క. వాడి దగ్గరికి వెళ్ళింది. నేను వెళ్ళి తీసుకొస్తానక్క. ఎవర్రా అబ్బాయి? నీకు తెలియదులే అక్క. ఈ మధ్యనే కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చారు. చాలా మంచివాళ్ళక్క. నేను కూడా వాళ్ళని చూసి అంశం తీసుకొని వస్తా. హలో, ఏంటమ్మా, ఏం చూస్తున్నావు? ఏంటో మేడం, ఈరోజు కొత్తగా కనిపిస్తున్నారు. చూడగానే కాసేపు మనసు మైండ్ ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోయాయి. మైమర్పించేశారు మేడం. మరీ ఎక్కువసేపు ఫ్రీజ్ అయిపోవద్దమ్మా, గడ్డ కట్టుకుపోతావు. బయలుదేరుతామా? బాబు, ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా? ఇప్పుడు వీడు తెలుసని చెప్తే ఆ కుట్టు మిషన్ గురించి చెప్పాల్సి వస్తుంది. శుభమా అని మొదటిసారి అత్తింటికి వెళ్ళబోతూ ఈ పనికి మాలిన దాని ప్రస్తావన అవసరమా? అసలు అది నా చెల్లెలన్న సంగతే పెళ్లికి ముందు తెలియకూడదు. ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది వేదవతి? నాని, ఏమైంది? ఏమండి? అమ్మాయి నాని, నాని మీరన్ని ఏరియాలో తిరుగుతుంటారు కదా, ప్రతి ఇంటికెళ్ళి బిచ్చం అడుగుతుంటారు కదా. మా అబ్బాయి ఎక్కడ కనిపించినా ఫోటో వెనుకున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. బంగారం సంతోషంగా ఇంటికొస్తుంది. ఇప్పుడు నాని గురించి చెప్పి డిస్టర్బ్ చేయడం ఎందుకు? అసలు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. ప్రస్తుతానికి చెప్పకపోవడమే మంచిది. అమ్మా, బాబు, ఈ బాబుని చూసారా అంటే ఏంది అంతసేపు ఆలోచిస్తున్నారు? తెలుసా లేదా? తెలీదు. హ, ఈ మొక్క చెప్పడానికి ఇంతసేపు ఆలోచిస్తున్నారా? అయితే చెరో 10 ఫైన్ కట్టండి. ఫైనా? ఎందుకు? ఎందుకేంటి? మీరు ఆలోచించుకునే టైంలో నలుగురు అడుక్కొని ఉంటే 4 రూపాయలు వచ్చుండేవి. నా టైం అంతా వేస్ట్ చేసినందుకు ఫైన్ కట్టి కదలండి. ఎంత తలపొగురుగా మాట్లాడుతున్నాడు చూడు. ఏయ్, ఇవ్వకపోతే ఏం చేస్తావు? మేడం మేడం, వాడితో మనకెందుకు?
మేడం పదండి. రండి మేడం, రండి. ఇక్కడ పెయిన్ ఉందా? కాస్త నొప్పిగా ఉంది. గుడ్, బాగానే ఇంప్రూవ్ అయింది. అంటే ఇంకా స్టిక్, కాలుకి క్లాత్ ఇంకేం అవసరం లేదా డాక్టర్? ఉంటే మంచిది. అవి లేకుండా నడిచినా నొప్పేం లేదంటే వాడడం మానేయచ్చు. 4 రోజులు వాడమని చెప్పండి డాక్టర్, లేదంటే మొత్తం తీసేసి అటు ఇటు పరిగెడతారు. భయపడాల్సిన పనేం లేదమ్మా. నొప్పిని భరించలేకపోతే తనే కట్టుకుంటాడు. టాబ్లెట్స్ మాత్రం వారం రోజులు కంటిన్యూ చేయండి. అలాగే డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. సరే వెళ్దాం పదండి. డాక్టర్ గారు ఏమన్నారమ్మా? ప్రాబ్లం ఏం లేదన్నారు. పోన్లేమ్మా, పెద్ద ప్రమాదమే తప్పింది. ఏరా, అమ్మాయి చెప్పినట్టు నువ్వు కుదురుగా ఇంట్లో కూర్చొని ఉంటే ఈ యాక్సిడెంట్ తప్పేది కదా. అసలు నిన్నెవడరా ఆటో తోలమన్నాడు? మరి ఆటో తొలకపోతే డబ్బులు ఎలా వస్తాయి? టైలర్కి చిలక పచ్చ చీర ఎలా కొంటాను? నువ్వు హంస కొంటే సరిపోతుందా? నేను కొనద్దా? ఇంకా వీడికి చీర కూడా వదలలేదమ్మా. చీర కొన్నాక వదిలేస్తానులే శివుడు. అవును, మీ అక్కకు బాలేదన్న బాధతో రాత్రి మందేసుకొచ్చావు కదా, ఇప్పుడు ఎలా ఉంది? చూసేసావా? ఎప్పుడైనా బాధల్లో ఉంటే కొంచెం ఎక్కువేస్తానమ్మా. సర్లేండి, ఇప్పుడు మీ అక్కగారికి ఎలా ఉంది? బాగానే ఉందమ్మా, పక్కవాడిలోనే ఉంది. చూద్దురు రండి. పద. శివుడి అక్కే కదా హంస, పాపం విషం తాగిందంట కదా, చూసొస్తాంలే హంస. ఆ ఇసాలు గిసాలు ఆ శాల్తీ నేను చేయలేవు గాని మీరింటికి పోండి. నీతో పెద్ద తలనొప్పి వచ్చి పడింది, నువ్వైనా రా, లేదంటే మా అక్క బాధపడుతుంది. నేను రాకుండా ఏడికి పోతాను? నాకెట్టకు తప్పదు కదా. మీరు బొండ్రి, నేను వస్తాను. అలా మాట్లాడేవేంటక్క? పాపం ఎంత బాధపడతారు. ఒకసారి చూసొస్తే ఏమైపోయి ఉండేది? ఏంది చూసేది? మనిషి ఎట్టుంటాదో ఎరకనా? దాని సూపులకి బండరాయైనా బద్దలైపోతుంది. నీ మీద పడితే మంచిది కాదు. మీరింటికి పోండ్రి, నేను ఆనకొస్తాను. సరే అక్క, పదండి. ఏం మాట్లాడతావంటే వెంటమ్మా? ఆ శంకరయ్యని పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయి సంతోషంగా ఉండదు, మా అబ్బాయితో పెళ్లి జరిపించండి అని అడుగు. ఆపమని చెప్తున్నాను కదా. అది కాదమ్మా. వింటావా లేదా?
టైలర్ ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. టైలర్ నవ్వితేనే నాకు సంతోషంగా ఉంటుంది. టైలర్ని పెళ్లి చేసుకొని తన్ని కాపాడడానికి వెళ్తున్నాను. ఇన్నాళ్ళు ఇద్దరమే బిక్కు బిక్కుమంటూ ఉండేవాళ్ళం కదమ్మా. ఇప్పుడు మాకు జంట వచ్చారమ్మా. ఇంట్లో చెప్పకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారంట. ఉండటానికి చోటు లేకపోతే మాకు తోడుగా ఉంటారు కదా అని పక్క గదిలో ఉండమన్నాను. నెల రోజుల క్రితం ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారట. మన అబ్బాయే అయ్యుండొచ్చు కదా. వేదవతి అనుమానించినట్టు ఒకవేళ నిజంగా ఆ జంట ఆదిత్య వాడు పెళ్లి చేసుకున్న అమ్మాయి అయితే ఎందుకైనా మంచిది. ఒకసారి ప్రియమదని ఆ సైట్ దగ్గరికి పంపించి అక్కడ ఉంటున్న ఆ ప్రేమ జంట ఎవరో చూసి రమ్మంటే మంచిది. ఏంటి మేడం, చాలా సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? లేదమ్మా, ఏం ఆలోచించట్లేదు. ఏం లేదు మేడం, ఫేస్లో చిన్న టెన్షన్ కనిపిస్తుంటేను. ఇంటికి వస్తున్నారనా? మా అమ్మ చాలా కూల్ మేడం. ఆల్రెడీ కలిశారు కదా, అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేదమ్మా, టెన్షన్ ఏం లేదు. అయితే ఓకే మేడం. నేను టెన్షన్ పడుతున్నానా? అవును, ఏదో టెన్షన్. ఎందుకు? ఈ కుట్టు మిషన్ తప్పిస్తే నా జీవితంలో వేరే టెన్షనే ఉంటుంది. అది చేసిన పని నా జీవితానికి మచ్చ కాకూడదు. పెళ్ళయ్యేంత వరకు నాకు చెల్లెలుందని, అదలాంటి పనికి మనల్ని పని చేసిందన్న సంగతి బయటికి రాకూడదు. హలో, ఓకే ఓకే, సరే ఇప్పుడే వస్తున్నా. మేడం, ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్. ఒక 5 minutes చూసుకుని ఇంటికి వెళ్దాం. అలాగేమ్మా, ఓకే. సరే మేడం. హలో మేడం, నేను హాస్పిటల్ నుంచి నర్సుని మాట్లాడుతున్నాను. సిస్టర్, హాస్పిటల్కే వస్తున్నా. మా మేనల్లుడు వాళ్ళు వచ్చారా? రావటం వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. వెళ్ళిపోయారా? అదేంటి సిస్టర్, వస్తానని చెప్పాను కదా, వాళ్ళని ఉండమనాల్సిందే. చెప్దామనుకున్నాను మేడం, ఈలోగా వేరే పేషెంట్ వచ్చారు. ఆ హడావిలో ఉండిపోయాను. పోనీ వాళ్ళు ఎక్కడుంటున్నారో అడ్రస్ ఏమైనా తెలుసా? లేదు మేడం, మీరు తీసుకోమని చెప్పలేదు కదా. సర్లే, మళ్ళీ చెకప్కి ఏమైనా వస్తే కాల్ చేయి. ఓకే మేడం. కొంచెం ముందు బయలుదేరినా బాగుండేది. ఇప్పుడు వాళ్ళని ఎక్కడని పట్టుకోవాలి? కాల్ చేద్దామంటే ఫోన్ కూడా లేదు. మొన్న హాస్పిటల్లో కలిసినప్పుడే ఫోన్ ఇచ్చుండాల్సిందే. ఎప్పుడైనా మళ్ళీ కలవాల్సిన అవసరం వస్తే ఎలా కలవటం? ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటున్నారు? బా, మిస్ అయిపోయారు. అన్నయ్య, చెప్పన్నయ్యా. ఎక్కడున్నావు ప్రియమదా? బయటున్నానన్నయ్య. సరే, నార్సింగ్లో మన సైట్ ఉంది కదా, ఒకసారి అక్కడికి వెళ్ళిరా.